ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల 2026-2027 కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ 2025 నవంబర్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ పథకాన్ని ప్రారంభించింది. కారిడార్లను నెలకొల్పనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించడం జరిగింది. అసలు ఏమిటి రేర్ ఎర్త్ కారిడార్లు, ఏం చేస్తారు, వాటితో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా లాభం ఏమిటి? కేంద్రం ప్రకటన ప్రకారం రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ కోసం 4 రాష్ట్రాలలో ప్రత్యేకమైన కారిడార్లనైతే ఏర్పాటు చేయబోతుంది. రానున్న 5 సంవత్సరాలలో 6,450 కోట్ల అమ్మకాలను లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 48.26 కోట్ల టన్నుల అరుదైన భూమి ఖనిజ వనరులను ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భాగంగానే తీర సముద్ర ప్రాంతంలో అరుదైన మూలకాలను గుర్తించి వాటిని వెలికి తీయడం, ప్రాసెసింగ్ చేయడంతో పాటు పరిశోధనలు, తయారీని ప్రోత్సహిస్తున్నారు. అయితే సముద్ర తీరంలో బీచ్లలో ఎక్కువగా ఇసుకలో ఈ ఎలిమెంట్స్ మనకి లభ్యమవుతాయి. మూలకాలన్నీ కలిపితే ఖనిజం ఏర్పడుతుంది. కొన్ని ఖనిజాలన్నీ కలిపితే రాయి ఏర్పడుతుంది. వీటి లభ్యత అరుదు కాబట్టే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని వీటిని అంటారు. ఎక్కువ మట్టి మోతాదులో తక్కువ లభ్యమవుతాయి. మొదట ఇవి కొండల్లోని రాక్స్లో ఏర్పడతాయి. తుఫాన్లు, వరదల సమయంలో శిథిలమై పర్వతాల నుంచి కొట్టుకు వస్తూ నదుల మీదుగా చివరకు సముద్రం వద్దకు చేరుకుంటాయి. అలా వచ్చిన రేణువులు సముద్రపు తీరాల వద్ద నిలిచిపోతాయి. ఈ ఇసుక వివిధ మూలకాలన్నీ కలిసి మినరల్స్గా ఏర్పడుతుంది. ఆ మినరల్స్ అన్నీ ఒకే చోట స్ట్రక్చర్లా ఉండవు. అందుకే ఒకే రాయిలో దొరకవు. వివిధ రకాల మిశ్రమ రాళ్ళల్లో ఇవి ఉంటాయి. ఆ మినరల్స్కి ప్రత్యేకమైన భౌతిక, రసాయన లక్షణాలైతే ఉంటాయి. స్మార్ట్ ఫోన్లో చిప్ల తయారీలోను, బ్యాటరీలోను, ఎలక్ట్రానిక్ చిప్స్, మ్యాగ్నెట్స్ తయారీలోను వీటిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. మిశ్రమ లోహ తయారీలోనూ ఇవి కీలకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి చెప్పాలంటే ఆ మూలకాలను, ఖనిజాలను వేరు చేయడం అనేది అంత సులువైన పని మాత్రం కాదు. చాలా కష్టంతో కూడుకున్నది. అందులో వీటిని అటామిక్ మినరల్స్ కూడా ఉంటాయి. ప్రత్యేకించి మైనోజైట్లో యురేనియం, థియోరియం వంటివి కూడా ఉంటాయి. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థలైన అన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని వేరు చేసి సేఫ్గార్డ్ చేస్తారు. అందుకే ఈ తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలకే అనుమతులు ఉంటాయి. 2018 వరకు ప్రైవేట్ సంస్థలకు కొన్ని చోట్ల పర్మిషన్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత ప్రైవేట్ పార్టీలకు ఈ తవ్వకాల అనుమతిపై కేంద్రం నిషేధం అయితే విధించింది. అయితే భారత్ ఇప్పటి వరకు ప్రాసెసింగ్ లేకపోవడం వల్ల ఆ రంగంలో వెనుకపడింది. కేంద్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ హెక్టార్లో అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దేశంలోని సువిశాల సముద్ర తీరంలో మూలకాల నిల్వలు ఉంటాయి. వీటిని సపరేట్ చేసి మనమే ప్రాసెస్ చేసుకుంటే స్వయం ఉపాధి సాధించవచ్చు. వేరే దేశం మీద ఆధారపడే పరిస్థితి నుంచి మనం బయటపడవచ్చు అని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే దేశీయ అవసరాలను తీర్చడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ మేరకు ఈ కారిడార్ ప్రకటనను భావించాలి. ఇదే క్రమంలో తూర్పు తీరంలో ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ తీరంలో కేరళను కేంద్రం అయితే ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే 8.9% రిసోర్సెస్ మన దేశంలోని ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్లో ఉన్నాయి. ఇవే మోనజైట్ నిక్షేపాలైతే దేశంలో 1.315 కోట్ల టన్నులు ఉన్నాయని అంచనా. ఇందులో 72.3 లక్షల టన్నుల
రేర్ ఎర్త్ ఆక్సైడ్స్ ఉన్నట్లు అంచనాలు అయితే ఉన్నాయి. దేశంలోని మొత్తం మూలకాల నిల్వలో 30-35% ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు అంచనా వేశారు. ఏపీ తీరంలో ఎక్కువ సెరియం, లాథనం, నియోడైమియం వంటి మూలకాలు లభిస్తాయి. అలాగే మోనజైట్ అనే ఖనిజం ఎక్కువగా లభ్యమవుతుంది.